నువ్వు నా మాట విను. నువ్వు నా మాట వినినట్లయితే, నువ్వు లోబడినట్లయితే దేవుడు నిన్ను అందరికన్నా తలగా పెడతాడంట, నిన్ను పైకి పెడతాడంట. నువ్వు లోబడితే దిస్ బ్లెస్సింగ్ షల్ ఓవర్టేక్ యూ. నీకన్నా ముందుగా నీ ఆశీర్వాదాలు వెళ్తాయంట. నువ్వు ఆయన మాటను లోబడితే ఈ దీవెనలన్నీ ఉంటాయి. 3వ వచనం నుండి చూస్తే దీవెనలన్నీ చెప్పుకుంటూ వస్తాడు, దీవెనలన్నీ పలుకుతూ ఉంటాడు. నీ ఇల్లు, నీ పని, నీ గర్భఫలం, నీ కలిగినంతా దీవించబడుతుంది, ఫలం ఉంటుంది. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు చెప్తున్నాడు ఏం చేస్తాడు. నువ్వు దేవుని మాట వినకపోతే దేవుడు నీకు జరగబోయి చెప్తున్నాడు ఏంటి. నువ్వు కానీ నా మాట వినలేదు అనుకో, నీకేమొస్తుందంట చదవండి. పట్టణంలో నీవు శపింపబడదువు, పట్టణంలో నువ్వు శపించబడతావు. పొలములోను నీవు శపింపబడదువు, పొలంలో నువ్వు శపించబడతావు. నీ కంపయు పిసుకుని తొట్టియు శపింపబడును. నీ చేతి పని అంతా శాపమే. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెలు మేకలు, మందలు శపింపబడును. నీ మందలంతా శపించబడతాయి. నీవు లోపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు, లోపలికి వెళ్తే శపించబడతావు, బయటకు వస్తే శపించబడతావు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత, నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత, నీలో అవిధేయత ఉంది కాబట్టి, నీ స్వార్థం ఉంది కాబట్టి నీ జీవితం ఏమవుతుందంటే చదవండి. నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయి పూనుకున్నటువంటి కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. ఈ మాటలో ఎంత స్పష్టంగా ఉంది. నువ్వు మాట విన్నావు అనుకో, నీకు దీవెన ఉంటుందయ్యా. నువ్వు మాట విన్నావు అనుకో, నీకు ఆశీర్వాదం ఉందయ్యా. నువ్వు నా మాటకు లోబడ్డావు అనుకో, నువ్వు ఫలిస్తావయ్యా, నీకు సమృద్ధి ఉంటుందయ్యా. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోటుకు వచ్చినప్పుడు నీకు క్షేమం ఉంటుందయ్యా. నీ రాకపోకల కాచి కాబట్టి యెహోవా నేనేనయ్యా. దేవుడు ఆశీర్వాదాలన్నీ ఎక్కడ ఒకసారి ఆశీర్వాదాలు కూడా చదువుతా బాగుంటుందండి. శాపలు మాత్రం చదువుతా బాలేదు. 3వ వచనంలో కూడా చదువుతా. నీవు పట్టణంలోను దీవింపబడదు, నువ్వు పట్టణంలో దీవించబడతావు మాట వింటే. పొలములోను దీవించబడదు, పొలంలో దీవించబడతావు మాట వింటే. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు, మందలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, మందలు దీవించబడును. నీ గంపయు తొట్టియు దీవించబడును. నీవు చేసే పనులు, నీ వ్యాపారము, నీ ఇంటి పని, నీ ప్రతి పని దీవించబడుతుంది. కంటిన్యూ. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ శత్రువులందరిని ఎవరు హతం చేస్తారంట? దేవుడే హతం చేస్తాడంట. కంటిన్యూ. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుంచి పారిపోవుదురు. నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కలిసి ఒక వైపు నుండి వస్తారంట, ఒక వైపు నుండి వచ్చి 7 వైపులు పారిపోతారంట. అందరు కలిసి నేను నాశనం చేస్తారు వస్తారంట. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నదాన్ని బట్టి, దేవుని క్షేమం నీకు ఉన్నదాన్ని బట్టి వారందరూ ఒక్కొక్క దారికి పారిపోతారంట. కంటిన్యూ ప్లీజ్. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యు. గాడ్ మేక్ షూర్ దట్ యు ఆర్ బ్లెస్డ్. ఎప్పుడు మాటకు లోబడితే, దేవుని వాక్కుకు లోబడితే, దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుడికి లోబడితే దేవుడు నువ్వు ఫలించినట్లుగా చూసుకుంటాడంట. నువ్వు దేవుడికి లోబడిపోతే దేవుడు నాశనానికి అప్పచెప్తున్నాడంట. అవిధేయత ఎక్కడైతే కనబడుతుందో అక్కడ వెంటనే అపవాది అధికారం తీసుకుంటాం చూస్తాం. వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ డెవిల్ విల్ టేక్ కంట్రోల్. ఎట్లా అపవాది ఒకరిపైన అధికారం కలిగి ఉంటాడు. మొదటిగా నిబంధనలు బట్టి, నువ్వు చేసిన నిబంధనలు, లేకపోతే నీ పితరులు చేసిన నిబంధనలు, లేకపోతే ఆ ప్రాంతం, ఆ వాతావరణం, ఆ ప్రాంతంలో ఉన్న నిబంధనలు బట్టి, అక్కడ ఉన్న ఆ టెరిటరియల్ డీమన్స్ బట్టి. సో నెక్స్ట్ చూసినప్పుడు డిసొబీడియన్స్, నీలో అవిధేయత కనబడింది అనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను ఉండదు. దేవుని వాక్యానికి విరోధంగా తిరిగిన నీ జీవితంలో శాపమే కనబడుతుంది అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యానికి విరోధంగా తిరిగిన వారిపైన అపవాది దాడి చేస్తాడనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. సౌలు చూస్తాం, దేవునికి విరోధంగా తిరిగాడు, చెయ్యొద్దనేది చేశాడు. దేవుని దగ్గర నుండి ఒక అపవిత్రాత్మ అతన్ని వేధిస్తుందంట. అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిందంటే అర్థం ఏంటి? లీగల్ రైట్ తీసుకుంది. చూసి అపవాది దేవుని కౌన్సిల్లోకి వస్తున్నాడు నేరాలు మోపడానికి. చూసాం కదా, యోబు గ్రంథంలో చూస్తాం. దేవుని కౌన్సిల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు, నీ దాసుడైన యోబు, నువ్వు కంచేసావు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ దేవుడు అంటాడు, నా దాసుడైన యోబుని చూసావా? దాని ముందు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉన్నానంట. ఎవడు తిరుగుతాడా, ఎవడు మింగుదామా అని. వాడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నా దాసుడైన యోబుని చూసావు అనేటప్పుడు నువ్వు కంచె వేసావు కదా అంటాడు. అంటే కంచె తీస్తేనే కానీ అపవాది ముట్టలేడు. దేవుని కంచె ఎప్పుడు నీ పై నుండి పోతుంది? నువ్వు అవిధేయుడు అయినప్పుడు పోతుంది. నువ్వు నీతిమంతుడుగా ఉన్నంత వరకు దేవుని కంచె నీ పై నుండి పోదు. నీతిమంతుడు అన్న ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. రైచియస్నెస్ ఇస్ ఆల్వేస్ రెసెంబ్లింగ్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుని ముందు సరిగా నిలబడేవాడు. చుట్టూ దేవుని దూతల కాపులు ఉంటాయంట, దేవుని కంచె ఉంటుందంట. సో నీలో ఎక్కడన్నా అవిధేయత కనబడిందా, అపవాది నేను దాడి చేస్తాను అధికారం. 3వదిగా చెప్పదలుచుకుంటాను, అపవాది ఎలాగో ఒక వ్యక్తి ఒక జీవితం పైన అధికారం కలిగి ఉంటుంది. 1 నిబంధన మరలా చెప్తున్నా, 2వది అవిధేయత, 3వది అజ్ఞానము. ఏంటది గట్టిగా చెప్పండి? అజ్ఞానం కూడా పాపమంట. అజ్ఞానం అనే పాపమంట. అజ్ఞానం అనేది దేవునికి అసహ్యమైందంట.
ఈరోజు దేవుడు మనల్ని అజ్ఞానులుగా ఉండమంటలా, అజ్ఞానంలో బ్రతకమంటలా, అజ్ఞాన జీవితాన్ని కలిగి ఉండమంటలా. నీవు అజ్ఞానంలో ఉండకుండానట్లుగా దేవుడు తన వాక్యం నీకు ఇచ్చాడు. ఈరోజు దేవుడు తన వాక్కు నీకు ఇచ్చాడు. నువ్వు అజ్ఞానంలో ఉండకుండా జ్ఞానంలో ఉండాలని, నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా బ్రతకాలని, నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా జీవించాలని, నీ జీవితంలో నీవు జ్ఞానాన్ని సంపాదించుకుని దేవునిలో నువ్వు బ్రతకాలని, సరైన అడుగులు నువ్వు తీయాలని. ఈరోజు ఎంతోమంది అయ్యో ఇది తప్పని నాకు తెలియదే, ఇది పాపమని నాకు తెలియదే, ఇది చేయకూడదని నాకు తెలియదే, నాకు ఎవ్వరు చెప్పలేదే. యువర్ ఈజీ టు ఎస్కేప్. కానీ దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు ప్రతిదీ నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన వాక్కు చదువుతున్న ద్వారంగా నీవు గ్రహించాలి, నువ్వు ఎరగాలి, నువ్వు లోబడాలి. ఈరోజు ఆయన వాక్కు చదివి ఆ వాక్కు ప్రకారం జీవిస్తే ఏది చేయొద్దో దేవుని వాక్యంలో అంతా స్పష్టంగా ఉంది, ఏది చెయ్యాలో దేవుని వాక్యంలో అంతా స్పష్టంగా ఉంది. దేవుడు నీ దగ్గర నుండి ఏది ఎదురు చూస్తున్నాడో దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. దేవుడు నిన్ను ఏది చేయొద్దు అంటున్నాడో వాక్యంలో స్పష్టంగా ఉంది. వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యం కలిగి బ్రతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నావా? చూసి అజ్ఞానం అనే పాపం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామండి. ఎఫిషియన్స్ 4:18. వారైతే అందమైన మనసు గలవారై. ఏం మనసు అంట? అందం. అందం అంటే గుడ్డితనము, అంధత్వము, బ్లైండ్. ఏంటంటే చదవండి. అందము అయిన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తన హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. హావింగ్ దేర్ అండర్స్టాండింగ్స్ డార్కెండ్. అంధత్వంలో జీవిస్తున్నారంట, అజ్ఞానంలో జీవిస్తున్నారంట. హ్యావింగ్ దేర్ అండర్స్టాండింగ్స్ డార్కెండ్. ఈరోజు మీ జీవితంలో అజ్ఞానం అన్న పాపం కనబడుతుందా? అజ్ఞానంలో బ్రతుకుతున్నారా? అజ్ఞానంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని దగ్గర నుండి దూరం వెళ్ళిపోతారు. ఏంటంట? ఫ్రమ్ ద లైట్ ఆఫ్ గాడ్ త్రూ ద ఇగ్నరెన్స్ దట్ ఈస్ ఇన్ దెమ్. అంధకారం దేని ఎక్కడ నడిపిస్తుంది? అజ్ఞానంలోకి. అంధకారం అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది. దేవుని వాక్కు వెలుగు నీకు, దేవుని వాక్కు లేకపోతే నీకు అంధకారమే. అంధకారం నేను ఎందులోకి తీసుకెళ్తుంది? అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది. అజ్ఞానం నేను ఏం చేస్తుంది? దేవుడికి విరోధమైన కార్యాలు చేయిస్తుంది.